రోహిత్ శర్మ ఈ పేరును ఇక టీమిండియా ఎప్పటికీ మర్చిపోదు. వరుసగా 2 ఏళ్లు 2 ఐసీసీ ట్రోఫీలను భారత్కు కెప్టెన్గా అందించాడు హిట్ మ్యాన్. తన సైన్యంతో వాళ్లకున్న కొద్దిపాటి అనుభవంతో కోహ్లీ లాంటి సలార్ను పెట్టుకుని రోహిత్ ఆడిస్తున్న ఆటకు మోడర్న్ డే క్రికెట్ మోకరిల్లుతోంది. గడిచిన 2 ఏళ్ల కాలంలో 4 ప్రధాన ఐసీసీ టోర్నీలు జరిగితే 4ంటిలోనూ భారత్ను ఫైనల్కి తీసుకువెళ్లాడంటే అర్థం చేసుకోవచ్చు తన కెప్టెన్సీ ఏ రేంజ్లో ఉంటుందో. ఉన్న వనరులను సమర్థంగా వాడుకుంటూ వాళ్లలోని ది బెస్ట్ను బయటకు తీసుకొచ్చేలా వరుస అవకాశాలను ఇస్తూ రోహిత్ ఆడిస్తున్న ఆట ఐసీసీ కప్పులు టీమిండియా ఒళ్ళో వాలేలా చేస్తోంది. 2023 టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్, 2024 టీ20 వరల్డ్ కప్, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనళ్లను రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ఆడింది భారత్. వీటిలో గతేడాది టీ20 వరల్డ్ కప్ను కైవసం చేసుకున్న భారత్ 9 నెలలు తిరగకుండానే ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. ఫలితంగా టీమిండియా ఖాతాలో 3వ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చి చేరింది. ఓపెనింగ్ బ్యాటర్గా తన సెల్ఫ్లెస్ అటాకింగ్ బ్యాటింగ్తో జట్టును ముందుండి నడిపించడమే కాదు, కెప్టెన్గాను 37 ఏళ్ల వయసులో అద్భుతాలు చేస్తూ టీమిండియాలో ధోనీ తర్వాత అంతటి గొప్ప కెప్టెన్గా పేరు తెచ్చుకున్నాడు రోహిత్ శర్మ. కేవలం ట్రోఫీలే కెప్టెన్సీకి ప్రామాణికమైతే రోహిత్ ధోనీ కంటే గొప్పవాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. దీనికి రీజన్ ధోనీ కెప్టెన్సీ చేసిన స్పాన్ చాలా ఎక్కువ. 2007 నుంచి 2016 వరకు, అంటే దాదాపుగా 9 ఏళ్లకు పైనే ధోనీ టీమిండియాకు కెప్టెన్గా శాసించాడు. కానీ రోహిత్ శర్మ అలా కాదు. మధ్యలో అడపాదడపా కెప్టెన్సీ చేసిన కోహ్లీ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ కెప్టెన్గా అయింది 2022లోనే. సో ఈ 2-3 ఏళ్లలోనే ఇన్ని ఐసీసీ ఫైనళ్లు, 2 ఐసీసీ ట్రోఫీలు అందించాడు అంటే ధోనీ కంటే రోహిత్ శర్మనే గొప్ప కెప్టెన్ అనేది సగటు హిట్ మ్యాన్ ఫ్యాన్ చెబుతున్న వెర్షన్. Thank you.